హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. ఏం పిల్లలు కాల్స్ వచ్చాయి బిగ్ బాస్ నుంచి. బిగ్ బాస్ 9కి అప్డేట్ చేశారు కదా, ఆ ఫస్ట్ లెవెల్ కూడా అయిపోయింది, సెకండ్ లెవెల్ కూడా స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. సో మీకు నా నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కాల్స్ రాలేదు. మీకు ఎవరికైనా కాల్స్ కానీ మెయిల్స్ కానీ వచ్చాయా? ఎవరైనా ఫస్ట్ లెవెల్లో అసలు ఫస్ట్ లెవెల్కైనా వచ్చారా? ఫస్ట్ లెవెల్కి వచ్చి ఒకవేళ సెకండ్ లెవెల్కి అయినా వెళ్తే మెసేజ్ చేయండి. సెకండ్ లెవెల్ వరకు వెళ్ళలేదు నాకు తెలిసి. ఒకరు వెళ్ళారు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఆ కామన్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. బట్ చాలామంది అప్లై చేశారు కదా, మన ఛానల్లో ఫాలోవర్స్ కూడా చాలామంది అప్లై చేశారు కదా. ఏమైనా పొరపాటున ఓకే, మీరు పికిల్స్ బిజినెస్ పెట్టకపోయినా సరే పొరపాటున మీకేమైనా వచ్చాయా కాల్స్ కానీ మెయిల్స్ కానీ చెప్పండి. వీడియోలో మనం మన ఫస్ట్ డ్రాఫ్ట్ చెప్పాను కదా, కొంతమంది సెలబ్రిటీలు సెలెక్ట్ చేసుకున్నారు. ఏందో బిగ్ బాస్ డెఫినేషన్ ఈ సెలబ్రిటీ కామన్ మ్యాన్. బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలబ్రిటీ, బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, బిగ్ బాస్ సెలబ్రిటీలు సెలెక్ట్ చేస్తారు, వాళ్ళేమో కామన్ మ్యాన్లా ఉంటారు. బిగ్ బాస్ వాళ్ళు కామన్ మ్యాన్ సెలెక్ట్ చేస్తారు, వాళ్ళు సెలబ్రిటీలా ఉంటారు. అది విచిత్రం. ఓకే, ఫస్ట్ డ్రాఫ్ట్ చెప్పాను కదా మొన్న 7 మంది, ఈరోజు 8 మందిని చెప్తా. ఆ 7 మంది కూడా ఇవి ఆ పాత వీడియో చూడలేని వాళ్ళకి టైం వేస్ట్ చేయకుండా ఆ పేర్లు కూడా చెప్పేస్తా. అలాగే ఒక కామన్ మ్యాన్ సెలెక్ట్ అయ్యారు, ఇలాగే అప్లై చేసి ఆన్లైన్ ప్రాసెస్లో సెకండ్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాడు. ఆయన గురించి కూడా మాట్లాడుకున్నాం. అలాగే మీకు ఎవరైనా పొరపాటున మెయిల్ కానీ కాల్ వస్తే మెసేజ్ చేయండి. అలాగే సెట్ వర్క్ 2 స్టార్ట్ అయిపోయాయి. ఒకటి బిగ్ బాస్ 9 సెట్ వర్క్, ఇంకోటి అగ్ని పరీక్ష సెట్ వర్క్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో వీడియో చూసే ముందు కొంచెం లైక్ చేసి చూస్తే ఎక్కువ పుష్ వెళ్తుంది, ఎందుకంటే వీడియోలు తగ్గాయి కదా, వన్స్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి నలిగిపోద్ది. సో ఆ గ్యాప్లో మీరు కొంచెం లైక్ చేసి షేర్ చేస్తే మామూలుగా ఉండదు. ఇంక మొదలు పెడదాం. సభకు నమస్కారం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డ్రాఫ్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ వీడియో చూడలేని వాళ్ళు టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు ఫాస్ట్గా చెప్తా. ఆ వీడియోలోనే నేను 7 పేర్లు చెప్పాను. శివ్, ప్రియాంక జైన్ ఫియాన్సీ, నెక్స్ట్ రితు చౌదరి, ఇమాన్యుయల్, బబ్బులు, రమ్య ఫ్రమ్ పికిల్స్, దేబ్జాని, భయ్యా సన్నీ యాదవ్. 7 మెంబర్స్ని అప్రోచ్ అయ్యారు. దాని తర్వాత ఇంకొక 8 మెంబర్స్ని అప్రోచ్ అయ్యారు. అది ఈ వీడియోలో చెప్తా. ఈ 7 మెంబర్స్లో 90% పాసిబిలిటీస్ ఉన్నాయి రావడానికి. పేర్లు మళ్ళీ ఇంకొకసారి స్ట్రెస్ చేసి చెప్తా. శివ్ కుమార్ కన్ఫామ్గా రావడానికి హై ఛాన్స్ ఉంది. అందుకే చూడండి, వాళ్ళు మంచి యాక్టివ్గా ఉన్నారు మాట, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, అది ఇండికేషన్. అండ్ పైగా ఆయనకు ఇప్పుడు సీరియల్ కూడా ఏం లేదు. నెక్స్ట్ రితు చౌదరి రావడానికి కూడా 90% ఛాన్స్ ఉంది. ఇమాన్యుయల్ రావడానికి వెరీ హై ఛాన్స్. బబ్లు 50-50. రమ్య అక్క తెలుసు కదా 100%. పెట్టేయండి బిజినెస్, పికిల్ బిజినెస్ సింపుల్. మిగిలిన వాళ్ళు డౌట్. ఇది సెకండ్ డ్రాఫ్ట్ 8 మందిని అప్రోచ్ అయ్యారు. వాళ్ళ ఫోటోలు వేస్తాను నేను. సో ఫస్ట్ వచ్చేసరికి రాగ్ మయూర్. ఈ కుర్రోడు వెబ్ సిరీస్లు చేశాడు, సినిమాలు కూడా చేశాడు. నోటిసబుల్ మూవీస్ అంటే సినిమా బండి అని ఒక మూవీ వచ్చింది కదా, చూడండి బాగుంటుంది, అందులో ఉన్నారు. అలాగే కీడాకోల ఆ మూవీలో కూడా ఉన్నారు. ఈయన అప్రోచ్ అయ్యారు. ఎందుకు ఈయన రావడానికి హై ఛాన్స్ ఉందనిపిస్తుంది. కొంచెం లైమ్లైట్లోకి వస్తే ఇంకా మంచిగా ఫేస్ వాల్యూ పెరిగితే ఫర్దర్గా అతని కెరీర్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రశు అని చెప్పి ఉంటారు చూసారా, యూట్యూబర్, చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. తను వాళ్ళ వైఫ్ మంచి సెలబ్రిటీ అని కాదు కానీ మంచి వైరల్ అవుతాయి వాళ్ళ షార్ట్స్. ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన వస్తారో లేదో తెలియదు కానీ ఆయన అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సుష్మిత అనాలా. ఈమె కిరాక్ బాయ్ కిలాడి గర్ల్స్లో కూడా ఉన్నారు. అండ్ ఈమె బ్యాక్గ్రౌండ్ ఫ్యాషన్ డిజైనర్. ఈమెను అప్రోచ్ అయ్యారు. ఈమె రావడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కిరాక్ బాయ్ కిరాక్ గర్ల్స్లో అట్లీస్ట్ 4 నుంచి 5 రావచ్చు. అందులో ఈవిడ కూడా ఒకరు. నెక్స్ట్ ప్లేబ్యాక్ సింగర్ నుంచి సాకేత్ అనుకున్నాం కానీ సాకేత్ డౌట్ఫుల్ అంట. సో సాకేత్ ప్లేస్లో సింగర్ కేటగిరీలో శ్రీతేజ కండర్ప అని చెప్పి ఈయన ప్లేబ్యాక్ సింగర్. ఇంకా బిగినింగ్ డేస్లోనే ఉన్నారు. ఈయనకి వస్తే మంచి బ్రేక్ రావడానికి ఛాన్స్ ఉంది. మోస్ట్లీ ఈయన రావచ్చని నేను అనుకున్నా. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈయన అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈయన వస్తే ఈయన మరో శివాజీలో అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. అలాగే ఇంకొక ఆయన గురించి కూడా చెప్పాను కదా, ఆయన గురించి కూడా మాట్లాడతా. హర్షవర్ధన్ గారు చాలా ఫేమస్, ఏమని చెప్పాలి, ఈయన స్టోరీ రైటరు, డైలాగ్ రైటరు, ఫిల్మ్ డైరెక్టరు, డబ్బింగ్ ఆర్టిస్టు అండ్ ఆర్టిస్ట్. ఇన్ని కేటగిరీలు. సీరియల్స్లో చేశారు, ఫీచర్ ఫిల్మ్స్లో చేశారు, ఓటీటీలో కూడా చేశారు. మంచి వాయిస్, మంచి యాక్టరు. సో ఈయన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈయన కానీ ఎస్ చెప్పి ఈయన వస్తే వేరే రకంగా ఉంటుంది అని నా అభిప్రాయం. మీకేనిపిస్తుంది చెప్పండి. లైక్ శివాజీ గారు వచ్చే వైబ్స్ వస్తాయి ఈయన వస్తే అని నాకు అనిపిస్తుంది. బట్ నాకు తెలిసి టఫ్ ఛాన్సెస్, ఎందుకంటే ఈయన చాలా బిజీ. బట్ ఈయనకి ఒకవేళ బిగ్ బాస్ షో ఇంట్రెస్ట్ ఉండి శివాజీ గారి లాగా ఈయన సైడ్ నుంచి కూడా పాజిటివ్ వస్తే మామూలుగా ఉండదు. ఇది. నెక్స్ట్ సింగర్ సమీరా భరద్వాజ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది. సీజన్ 8లో మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు వచ్చి పాటలు పాడి ప్యారడీ చేశారు కదా, ఆమెను అప్రోచ్ అవ్వడం జరిగింది.
ఎందుకు ఈమె కూడా వస్తారనిపిస్తుంది. ఇంకా ఎస్ చెప్పలేదు, అగ్రిమెంట్ మీద ఏం సైన్ అవ్వలేదు. ఇవన్నీ అప్రోచ్డ్ క్యాండిడేట్స్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఏది. ఈమె కూడా ప్లేబ్యాక్ సింగర్ కేటగిరీ ఆర్ కమీడియన్ ఆ కేటగిరీలో నుంచి రావచ్చు. నెక్స్ట్ యూట్యూబర్ విరాజిత. ఈమె వెబ్ సిరీస్లో బాగా ఫేమస్ అయ్యారు. ఈమెను కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. బబ్లుతో కూడా చేశారు. ఈమె రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇలా కాంబినేషన్లో తెస్తారన్నమాట. ఒక సీజన్ 5లో సిరి హనుమంతు షణ్ముఖం తెచ్చినట్టు బబ్లు ఈమెను తేడానికి అప్పుడు కీలికిల్లి ఫైట్ అయినా వీళ్ళు కలిసిపోయినా చాలా రకాల కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి రకరకాల ఎమోషన్లు వస్తాయి కాబట్టి ఈమెని పుష్ చేస్తారు. ఈమె కూడా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కొరియోగ్రాఫర్ పండు, మీకు ఈటీవీ డీ షోలో బాగా ఫేమస్ అయ్యారు కదా, ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. కొరియోగ్రాఫర్ కేటగిరీలో ఈయన ఎందుకో వస్తాడనిపిస్తుంది. ఎందుకంటే కామెడీ యాంగిల్ కూడా ఉంది అండ్ కొరియోగ్రాఫర్ కాబట్టి అండ్ కాంట్రవర్సీలు కూడా అవ్వచ్చు. ఎందుకంటే కొంచెం ఆ నోటు దొరత కూడా ఉంది కాబట్టి షోకి వెళ్ళిపోతుంది. ఈయనకి ఎంత వెళ్ళిపోతుందో తెలియదు కానీ ఈయనైతే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇది లిస్ట్. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి నా నెట్వర్క్లో, నా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నెట్వర్క్లో మన ఫాలోవర్లు మన సబ్స్క్రైబర్లో ఎవరికి కాల్స్ మెయిల్స్ రాలేదంట. అందుకే ఒకవేళ ఈ వీడియో మన నెట్వర్క్లో ఉన్న వాళ్ళకంటే వేరే వాళ్ళకి కూడా పుష్ అవుతుంది కాబట్టి ఎవరికైనా వస్తే చెప్పండి. బట్ ఒక ఆయన క్రాంతి కుమార్ పనికెర, ఈయన పేరు వేస్తాను, క్రాంతి కుమార్ పనికెర. ఈయన ఇన్స్టాగ్రామ్లో ఉంటే 50-40K ఫాలోవర్స్ ఉన్నారు. ఈయనకి గిన్నీస్ బుక్లో రికార్డులు కూడా ఉన్నాయి 4-5. ఈయన ఫామ్ ద్వారా ఫిల్ చేశారు కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి. ఫస్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి సెకండ్ లెవెల్కి వెళ్ళారంట. సో సెకండ్ లెవెల్ చాలా ఉన్నాయి కదా. మళ్ళీ నాకు తెలిసిన ఒక సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫో ఇది. సో ఈయన ఒక్కలే నాకు కనపడ్డారు కామన్ మ్యాన్. ఈయన అనొచ్చు కామన్ మ్యాన్ అని. సో సెకండ్ లెవెల్కి వెళ్ళారు ఈయన. బట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ వెళ్ళి 5th లెవెల్ అగ్ని పరీక్షకి వెళ్ళి అక్కడి నుంచి వస్తారా అంటే తెలియదు. వస్తే చెప్తే యాజ్ ఆఫ్ నో అయితే ఒక్క పేరు వినిపిస్తుంది. ఇది కామన్ మ్యాన్ పంచాయతీ. చూడాలి మరి. మోస్ట్లీ నాకు వచ్చిన ఇంకో అప్డేట్ ఏంటంటే చాలామంది 200 సెలక్షన్స్లో 200 మెంబర్స్ సెలెక్ట్ చేశారు కదా. యాజ్ ఎక్స్పెక్టెడ్ మెజారిటీ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నోళ్ళు, ఎక్కువ యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చినవి కూడా ఎక్కువవేనంట. సో దాన్ని వీళ్ళు ఎలా సెగ్రిగేట్ చేసి లెవెల్ 2కి చేస్తారో చూద్దాం. లిస్ట్ అయితే లెవెల్ 2లో వచ్చిన పేరు ఇది ఒకటి. ఇంకేమైనా లిస్ట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, కింద లింక్ కూడా పెడతా, ఇక్కడ కూడా పెడతా మై రివ్యూస్ అఫీషియల్. అక్కడ త్వరగా పెడతా, వీడియో లేట్ అవుతుంది. సో మీరు అక్కడ త్వరగా చెక్అవుట్ చేసేస్తే అన్నీ అక్కడ ఈజీగా కనబడతాయి. ఇది ఇంకోటి, లాస్ట్ టైము కొంతమంది ఫీల్ అయ్యారు, రమ్య పికిల్ని ఎందుకు నువ్వు టార్గెట్ చేసావు. నేను టార్గెట్ చేయలేదు, నాకు ఆమె మీద ఏం పర్సనల్ టార్గెట్ లేదు. బిగ్ బాస్ షో అనే దానికి ఒక వాల్యూస్ ఉంటుంది. సో వీళ్ళు వాల్యూస్ పక్కన పెట్టి క్రింజ్ కంటెంట్ మీద వచ్చిన టెంపరీ వైబో, ఆ ఫేమో, రెప్యుటేషన్ బేసిస్ మీద తెస్తే షో నిలబడదు, షో వాల్యూ పడిపోద్ది. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి అంత బయట అంత పాపులారిటీ లేకపోయినా, రెప్యుటేషన్ లేకపోయినా వాళ్ళు తెస్తే వాళ్ళ వాల్యూస్ యాడ్ అయ్యి ఇంకా ఎన్హాన్స్ అయ్యి షో డౌన్ ద లైన్ గ్రాడ్యువల్లీ పెరుగుద్ది. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఒక క్రైటీరియా పెట్టుకుంటే, ఒక ఎంట్రీ క్రైటీరియా ఇలా ఉండాలని పెట్టుకొని సెలక్షన్ ప్రాసెస్ చేసి ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. అది చాలామంది దాని ఒపీనియన్ ఫర్గానే ఎక్స్ప్రెస్ చేశారు. కొంతమంది డిఫర్ అవ్వచ్చు. ఐఎమ్ జస్ట్ హ్యూమన్ బీయింగ్. ఇప్పటికీ చెప్తున్నా నాకు నచ్చలేదు ఆమె సెలెక్ట్ చేసుకోవడం. బట్ వచ్చిన తర్వాత నా రివ్యూలో మార్పులు ఏమి ఉండవు. తమ్ముడే ప్యాకెటే. బట్ అది నచ్చలే. ఒక ఏదో చెప్పారు ఒక ఎగ్జాంపుల్, నేను బూతులే తిట్టారు ఆ కాన్సెప్ట్లో అనలేదు నేను. ఎంట్రీ క్రైటీరియా అంటే ఒకటి ఉంటారు కదా, హూ ఇష్ అని అన్నాను. ఇప్పుడు సరియు ఉన్నారు కదా బ్రో, బిగ్ బాస్ 5లో ఆమె కూడా బూతులు తిట్టేది, వల్గర్గా మాట్లాడేది, ఆమె తీసుకున్నారు కదా అంటే, ఆమెను తీసుకున్న ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమె చాలా వెబ్ సిరీస్లు చేశారు, సినిమాలు చేశారు. ఆమెకంటూ ఏదో ఒక గుర్తింపు ఉంది, అసలు ఎఫర్ట్ ఉంది. ఓకేనా? జస్ట్ బూతులు తిట్టారు అనే కాకుండా ఆమెకంటూ ఒక ప్రొఫైల్ ఉంది. ఈమె ఏం చేస్తున్నారు తెలుసు కదా, పికిల్ బిజినెస్, కాంట్రవర్సీ, వైరల్, కెరియర్ చూసుకున్నారు. ఆమె నీట్గా కెరియర్ చూసుకున్నారు. ఇలా మనకు నచ్చదు. ఎందుకంటే ఒక పేరు చెప్పాలి, ఒక ఆయన పేరు డిస్క్లోజ్ చేయండి. నేను స్టోరీ చెప్తాను, ఆయన నాకు మెసేజ్ చేశాడు, మాట్లాడాను. ఆయనకి చెప్పకుండా మనం కాన్వర్జేషన్ కూడా, అంటే పేరు డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి చెప్తున్నా. ఏం జరిగిందంటే ఆయన లాస్ట్ టైం అప్రోచ్ అయ్యి హోల్డ్లో పెట్టారు. ఆయన అగ్రిమెంట్ కూడా సైన్ చేశారంట. ఈసారి కూడా అప్రోచ్ అయ్యారు. తర్వాత వెరీ బిగినింగ్ కొన్ని ఫ్యూ వీక్స్ బ్యాకే మళ్ళీ ఇంకా సైలెంట్ అయిపోయారంట. తర్వాత ఈయన కామన్ మ్యాన్ కింద కూడా అప్లై చేశారు. బట్ ఏం రాలేదంట. ఆయన ఎక్కడ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడంటే, ఆయనకి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి ఫ్రమ్ తెలంగాణ అండ్ అదర్ థింగ్స్. అది నేను ఎక్కువ చెప్పలేను. వెరీ టాలెంటెడ్ కుర్రోడు, మంచిగా ఉన్నాడు, బాగున్నాడు, మంచి ఫిజిక్. లాస్ట్ టైము బ్యాడ్ లక్. ఓకే, ఈసారి ఆయన ప్రాబ్లం ఏంటంటే, బ్రదర్ ఇప్పుడు నేను అంత కష్టపడినా బయట ప్రపంచానికి మావెక్కడో న్యూస్ పేపర్లో మూల వస్తుంది, ఎవరికి తెలియదు. మేమేదో కొంచెం మా టాలెంట్ని ఎన్హాన్స్ చేసి కొంచెం ఎక్స్పోజర్ తెచ్చుకుందాం అని చెప్పి బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ ఎంచుకుంటే, బిగ్ బాస్ వాళ్ళు మాత్రం
మాలాంటి వాళ్ళని కాకుండా ఇలాగ క్రింజ్ కంటెంట్ చేసి పాపులారిటీ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని అసలు దేకట్లేదు కదా. అక్కడ చాలా బాధగా ఉంది బ్రదర్. అసలు నేను దేనికి పనికిరానేమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే నాకు బాధ అనిపించింది. నాకు తెలిసినంత నేను మోటివేట్ చేయడానికి ట్రై చేశాను. చెప్పే బిగ్ బాస్ ఒకటే షో కాదు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అని. బట్ లాస్ట్ టైం చెప్పింది కూడా అదే. నాకు ప్రాబ్లం రమ్య పిక్కిల మీద, అలియాకే చిట్టి పిక్కిల మీద, ఉప్పల బౌల మీద కాదు. బిగ్ బాస్ అనేది ఒక సర్వైవల్ గేమ్ షో. దానికంటూ ఒక ఎథిక్స్, వాల్యూస్, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కొంతమంది దయవల్ల అది పోతున్నాయి అనుకోండి. సో ఇది మీ రిడెంప్షన్ టైము. లాస్ట్ 3 సీజన్లో 2 డిజాస్టర్లు ఎందుకు అయ్యాయి అని మీరు ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకుంటే మీ సెలక్షన్ ప్రాసెస్సే సగం ఇంపాక్ట్ పడింది. అక్కడ కొంచెం దృష్టి పెట్టండి అని చెప్పాను. వాళ్ళు మనం చెప్పేది ఎందుకు దిగుతారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేవే దిగుతారు. అది సో ఓవరాల్గా జరిగింది ఇది. కామన్ మ్యాన్ నుంచి ఈయన ఒకరు అయ్యారు లెవెల్ 2. చూద్దాం బై గాడ్స్ గ్రేస్ 5th లెవెల్కైనా వస్తారో లేరు ఈయనని. ఇంకేమైనా పేర్లు ఉంటే ఇన్స్టాగ్రామ్లో చెప్తా. సెట్ వర్క్ అప్డేట్ అదే. సీజన్ 9 సెప్టెంబర్ 7th స్టార్ట్ అవబోతుంది మా టీవీ అండ్ జియో హాట్స్టార్. 9 మెంబర్స్ మోస్ట్లీ అలానే ఉంటుంది. కానీ చెప్పాను కదా, వీళ్ళ డెఫినేషన్ కామన్ మ్యాన్ అంటే సెలబ్రిటీల్లో ఉంటారు, సెలబ్రిటీలు అంటే కామన్ మ్యాన్లో ఉంటారు. యాజ్ ఆఫ్ నో 9 + 9 18 అండ్ కొన్ని వైల్డ్ కార్డ్స్ కూడా వస్తారు. బట్ కాన్సెప్ట్ సీజన్ 9 కాబట్టి 9 + 9 9 మంది సెలబ్రిటీస్, 9 మంది కామన్ మ్యాన్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, 9 మంది కామన్ మ్యాన్ అంటే ఫామ్ ద్వారా అప్లై చేసిన వాళ్ళు కాదు. ఈ ఫామ్ ద్వారా అప్లై చేసిన వాళ్ళు 3 4 తీసుకుంటారు. వాళ్ళకి కూడా ఎంతో కొంత బేస్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. మిగిలిన 5 6 ఎవరో కాదు, యూట్యూబర్స్, బడా యూట్యూబర్స్, బడా ఇన్స్టాగ్రామర్స్, వాళ్ళని కామన్ మ్యాన్లో పడేస్తారు. అప్పుడు ఇదొక క్లాను అదొక క్లాను అని చెప్పి వదిలేస్తారు. వాళ్ళు కొట్టుకు వస్తారు. కొన్ని రోజులు పోయిన తర్వాత కలిపేస్తారు. మధ్యలో వైల్డ్ కార్డులు వస్తే ఇదే పంచాయతీ. ఓవరాల్గా మీ టైము కన్జ్యూమ్ చేయకూడదు కాబట్టి ఎక్కువ ఇలానే ఉంటుంది. సెట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. హోస్ట్ నాగార్జున గారు. ప్రేరణ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది బజ్ హోస్ట్ కింద. ఇది మొత్తం ఉన్న అప్డేట్లో. ఐ హోప్ చాలా తక్కువ మినిట్స్లోనే కవర్ చేశాను అనుకుంటున్నా. మళ్ళీ బల్క్ అప్డేట్స్ ఇలాగ కామన్ మ్యాన్ అప్డేట్స్ కానీ సెలబ్రిటీ అప్డేట్స్ కానీ వస్తే చెప్తా. ఇంకోటి, జేడీ చక్రవర్తి ఫోటో ఎందుకు పెట్టానంటే, జేడీ చక్రవర్తి గారిని అప్రోచ్ అవ్వలేదు. అవ్వారు అని చెప్పి కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, అవ్వలేదు. ఒకవేళ నేను ఎందుకు పెట్టాను అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అవ్వలేదు అయితే బాగుంటుంది. అంటే బిగ్ బాస్ టీమ్కి నా సజెషన్, ఒకవేళ ఈ వీడియో కూడా మీకు లాస్ట్ టైం వెళ్ళిందో లేదు కానీ పొరపాటు మీ వరకు వస్తే ప్లీజ్ కన్సిడర్ జేడీ చక్రవర్తికి. ఆయన ఒక వెర్స్టైల్ యాక్టర్, చాలా టిపికల్ మెంటాలిటీ ఉండే పర్సన్. ఆయన శివాజీ కదా, మరో శివాజీ కంటే పెద్ద రోల్ ప్లే చేసినా మీరు ఆశ్చర్యపోవచ్చు లేదు. ఆయనకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే కైండ్లీ అప్రోచ్ సీజన్ 9 దద్దరిల్లిపోతుంది. బిలీవ్ మీ, దద్దరిల్లిపోద్ది. అది కాన్సెప్ట్. మీకు ఇంకా ఎవరు రావాలనుకుంటున్నారు, యూట్యూబర్స్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామర్స్ నుంచి కానీ, సీరియల్స్ నుంచి కానీ, మూవీ ఆర్టిస్ట్ నుంచి మీరు ఎవరిని కోరుకుంటున్నారో కూడా మీ విలువైన కామెంట్లు ఎక్స్ప్రెస్ చేయండి. నేను ఓపిక్గా చదివి దానికి రెస్పాండ్ అవుతాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకి నమస్కారం. ధన్యవాద్. హ్యాపీ వీకెండ్.